కొద్దిసేపు దేవుని మాటలు మనం ఆలకించవలసి ఉన్నది. 4వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాను. నేనే ఆయన, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నేనే అంటున్నాడు. తర్వాత ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అయితే ఆయన నేనే భయపడుకుని వారితో చెప్పాను. ఒకటి నేనే ఆయన, 20వ వచనం 6వ అధ్యాయం ఆయన నేనే. ఆ తర్వాత 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లన్నో, జీవాహారము నేనే. ఆ తర్వాత ఇదే అధ్యాయం 39వ వచనం. దాని అంతటిలో నేనే ఏమియు పోగొట్టుకొనక అనుంది. ఇప్పుడు ఎన్ని నేనేలు వచ్చాయో తెలుసా? 4. 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఇది ఎన్నో మాట? నేనే అనే మాట 5. 51వ వచనం చూడండి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఈ వచనాలలో నేనే అనే ఒక సర్వనామం, నామవాచకం కూడా అది. అయాం. తెలుగులో నేనే అన్న అయామే, నేను అన్న అయమే. ఇంగ్లీష్లో నేనే అన్న మాటకు అయాం అని వాడతారు, నేను అన్న మాట కూడా అయామే వాడతారు. కానీ తెలుగు భాషలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటంటే, నేను అంటే ఒక భావం, నేనే అంటే మరొక భావం. ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా మనం చదువుకునే వచనాల్లో 6 సార్లు నేనే నేనే అని పలికాడు. నేనే అంటే చెప్పండి, నేను అన్న మాటకు నేనే అన్న మాటకు తేడా చెప్పగలరా ఎవరైనా? ఏమండి, తేడా చెప్పలేకపోతే మీలో తేడా ఉన్నట్టే అని భావించవలసి వస్తుంది. నేనే అన్న మాటకు, నేను అన్న మాటకు, నేనే అన్న మాటకు ఏమిటి తేడా? తేడా ఏమిటంటే మీరే చెప్పారు కదా, నేను అక్కడ, ఇక్కడ నేనే, అదే కదా అనేది కాదు సమాధానం. నేను అంటే నేను కూడా అని అర్థం, నేనే అంటే నేను ఒక్కడే అని అర్థం. అంతమంది ఉన్నారు అక్కడ, నువ్వెక్కడున్నా? నేను అక్కడే ఉన్నా. అంటే నేను కూడా. అదెవరు చేశారా? నేనే చేశా. అంటే నేను ఒక్కడే చేశా. నేనే అని అనగలిగిన వాడు యేసుక్రీస్తు. నేనే. ఈ నేనే ఏమిటో మనం ధ్యానం చేద్దాం. ఈ మన క్లుప్త ధ్యాన శీర్షిక ఏమిటి? నేనే. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. చదువున వాక్య భాగాలను దీవించండి. ధ్యానిస్తుండగా మీ సహాయం కోరుతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వాడిన
ఒక ప్రత్యేక వ్యాకరణ భావజాల సర్వనామం, స్పెషల్ గ్రామాటికల్ ప్రొనౌన్ అంటాం. యేసుక్రీస్తు వినియోగించాడు బైబిల్లో. నేనే ఆయన అన్నాడు, ఆయన నేనే అన్నాడు. అలాగూ నేనే అంటూ 6 పర్యాయాలు ఈ 6 వచనంలోనూ 4వ అధ్యాయంలో 6వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయంలో ఒకసారి ఈ మాట కనబడుతున్నది. ఈ 4వ అధ్యాయంలో మాట మొట్టమొదటిసారిగా వాడిన మాట నేనే అనే మాట. నేనే యేసుక్రీస్తులోని ప్రత్యేకత, యేసుక్రీస్తులోని సామర్థ్యత, యేసుక్రీస్తులోని వ్యక్తిత్వం, యేసుక్రీస్తులోని శక్తిత్వం, యేసుక్రీస్తుకు తప్ప మరొకరికి లేని ప్రత్యేకత ఆయన నేనే అని చెప్పడం. ఆయన సామర్థ్య సంకేత పదం అది. ఆయన సామర్థ్యానికి అర్థం పడుతుంది, అర్థం చెప్తుంది. నేనే, అయాం అనే మాట కంటే తెలుగులో నేనే అనే మాటే శక్తివంతంగా కనిపిస్తుంది. నేనే ఆయన ఏమిటో ఇక్కడ మనం చూద్దాం. గమనించండి, 27వ వచనం 6వ అధ్యాయం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. అందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. 32వ వచనం. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు అని మనం చూస్తున్నాం. అంతేకాకుండా 51వ వచనంలో 47లో జీవాహారము నేనే అంటున్నాడు. 51లో పరలోకం దిగి వచ్చే జీవాహారము నేనే అని అంటున్నాడు. 58వ వచనంలో ఇదే పరలోకం దిగి వచ్చిన ఆహారము అని అంటున్నాడు. ఈ వచనాలలో మనకేం అర్థం అవుతుందంటే, ఏమండి, నేనే ఆహారం. ఐ ఆమ్ ద బ్రెడ్. ఆహారానికి ఇంగ్లీష్ పదం బ్రెడ్ అని వాడబడింది. నేనే ఆహారము, నేనే. లోకంలో వాడే ఒక పదం ఏమిటంటే అన్నము పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అందుచేత అన్నం ముద్ద, ఫస్ట్ ముద్ద ఏం చేస్తారంటే కళ్ళకద్దుకొని పక్కన పెడతారు. తర్వాత అది కుక్క తింటుంది, అది వేరు సంగతి. పారవేసినప్పుడు ఎవరైనా జంతువులే కదా తినేసి, ఆ విస్తళ్ళన్నీ బయట పారవేసినప్పుడు. ప్రభు చెప్తున్నాడు ఆహారము నేను. మీరు సంపాదించే ఆహారము, అది ఇక్కడ చెప్తున్నమాట. మీరు కష్టపడి సంపాదిస్తున్నారే ఆహారం, మీరు తినడానికి సంపాదిస్తున్నారే ఆ ఆహారం, మిమ్మల్ని బ్రతికిస్తున్నదే ఆహారం నేను. మనం ఏ స్థాయిలో పనులు చేస్తున్నా మనం చేసే పనులు ఆహార ప్రధాన ఉద్యోగాలు లేక పనులు. ఆహార
ప్రధాన పనిపాటలు మనం చేస్తున్నాం. మనం కష్టపడి సంపాదిస్తున్నాం అనే ఒక సార్వత్రిక భావన మనుష్యులలో ఉంది. మన కష్టం క్షయమైన ఆహారం కొరకే వెళుతుంది అని ప్రభు చెప్తున్నాడు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఈ రెంటికి కష్టం తప్పదు. రెండు రకాల ఆహారాలు ఉన్నాయి. ఒకటి క్షయమైపోతుంది, తిన్నా క్షయమవుతుంది, తినకుండా ఉన్నా క్షయమవుతుంది, సాయంత్రానికి పాడైపోతుంది. ఒకవేళ తింటే అది మన లోపల కూడా అది పాడైపోతుంది, క్షయమైపోతుంది. అది ఆహార నైజం. అయితే కష్టపడుతున్నాం. ఒక ఇంజనీరుగా ఆహారం కొరకే కష్టపడేది. ఒక కలెక్టర్గా కూడా ఆహారం కొరకే కష్టపడేది. ఒకడు కట్టెలు కొట్టేది కూడా ఆహారం కొరకే. అమ్మేది ఆహారం కొరకు, కొనేది ఆహారం కొరకు. ప్రభు అంటున్నాడు, మీరు ఏదైతే కష్టపడి సంపాదిస్తున్నారో అది మీ కష్టం అని సాధారణ భావం కావచ్చు. ఆహారము కొరకు కష్టపడడంలో అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. అక్షయమైన ఆహారం అంటే ఆహారము దేవుడే అని భావించే ఒక భావజాలము. అది అక్షయమైన ఆహారం. అంటే ఇతరులు ప్రభువుని అంగీకరించేలా కష్టపడడం అని అర్థం. వాళ్ళు ప్రభుని అంగీకరిస్తే ఏమంటారు? ప్రభువేనండి, నాకు ఆహారం ఇచ్చేది ఆయనే, మా పోషకుడు, మా అన్నదాత. మమ్మల్ని పెంచి పోషిస్తున్నాడు. దేవుని దయ వలన బతుకుతున్నాం. మా కష్టమే అయితే మేం బతకడం కష్టం. మా కష్టమే అయితే మేం సంపాదించడం కష్టం. అందుచేతనే 128వ కీర్తనలు ఏం చదువుతాం? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. కష్టపడొద్దని ప్రభు చెప్పడం లేదు. అది దేవుడు ఇష్టపడే మాట కాదు. అది అరే ముందు కూర్చొని వచ్చి కష్టపడొద్దని ప్రభు చెప్పడం లేదు. అది దేవుడు ఇష్టపడే మాట కాదు. కష్టపడాలి, కష్టాన్ని ఇష్టపడాలి, ఇష్టపడి కష్టపడాలి. కష్టము మన ఇష్టమైనప్పుడు ఇష్టం మనకు కష్టంగా ఉండదు. మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. విజయరాజుతో సహా కష్టపడడం మనకి ఇష్టమైనప్పుడు ఇష్టపడడం మనకు కష్టంగా ఉండదు. దిస్ ఈస్ ద కెమిస్ట్రీ వాట్ బైబిల్ టీచెస్ అస్. కష్టాన్ని ఇష్టపడే వాళ్ళను దేవుడు ఇష్టపడతాడు. అది దైవ లక్షణం. అందుచేతనే 7వ దినమున ఆయన విశ్రమించెను అని రాయబడింది. అంటే ఆయన అలిసిపోయి ఆయాసంతో ఒక బెళ్ళ మింగి పడుకున్నాడని కాదు.
కష్టపడేవాళ్ళు రెస్ట్ తీసుకోవాలని. నేను సృష్టిని చేశాను రా మీకోసం, సృష్టిలో మీరు కష్టపడాలి, కష్టపడి మీరు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకునేంత కష్టపడాలి. ఏమండి, రెస్ట్ తీసుకునేంత కష్టపడాలి, రెస్ట్ తీసుకోవడానికి కష్టపడకూడదు. కొంతమంది ఇక రెస్టే, అది అరెస్ట్ అవుతుంది కానీ రెస్ట్ కాదు. కష్టపడడం మన రక్తధ్వని కావాలి. ఇట్ షుడ్ బి ఎ సౌండ్ ఆఫ్ అవర్ బ్లడ్. అయితే ఈ కష్టంలో అక్షయమైన ఆహారం ఒకటి ఉంది, అందుకు కష్టపడండి. క్షయమైనది నేను ఇస్తా, అక్కడికి రాయబడిన మాట చూడండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి 27వ వచనంలో, కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అక్కడ కొటేషన్ లాగా ఒక గుర్తుపెట్టి తరువాత అంటే ఏమిటి, ఆ వాక్యం అంతవరకే అని, తర్వాత వాక్యం కొత్త వాక్యం అని. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. దేనిని? అక్షయమైన ఆహారం కాదు, క్షయమైన ఆహారం. అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడితే క్షయమైన ఆహారం మనకు సమృద్ధిగా దొరుకుతుంది. దిస్ ఇస్ ద ఫిలాసఫీ విచ్ జీసస్ టీచెస్ అపాన్. ఈ మ్యాథమెటిక్స్ మనకు తెలియక కింద మీద పడుతున్నా. ఏ ఉద్యోగం చేసేవాడైనా దేవుని కొరకు కష్టపడాలి అనే ఒక ప్రాథమిక సత్యాన్ని, అది మీరు సంపాదించే అన్నం మీద ప్రభావం చూపిస్తుంది, మీ సంపాదన మీద ప్రభావం చూపిస్తుంది, మీ ఆదాయం మీద ప్రభావం చూపిస్తుంది, మీ అక్షయమైన ఆహారం మీద ప్రభావం చూపిస్తుంది. అది కూడా నేనే ఇస్తా. ఎందుకని? ఆహారము నేనే. అది ప్రభు చెప్తున్నాడు. ఐ ఆమ్ ద బ్రెడ్, ఐ ఆమ్ ద బ్రెడ్ అండ్ ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు మూర్తీభవించిన ఆహార స్వరూపి. He is an embodiment of bread which quenches our hungry and appetite. మన ఆకలిని తీర్చే మూర్తీభవించిన ఆహార స్వరూపం యేసుక్రీస్తు. అన్నానికి దండం పెట్టకూడదు, అన్నదాతకు దండం పెట్టాలి. అన్నానికి మొక్కకూడదు, అన్నమిచ్చిన దేవునికి మొక్కాలి. ఈ విషయం చాలా మందికి తెలీదు. అన్నానికి కూడా ఒక స్త్రీ ధర్మాన్ని ప్రతిపాదించారు మన వాళ్ళు. అన్నానికి కూడా ఏమంటారు? అన్నాన్ని అన్నపూర్ణ అంటారు, అంటే ఒక దేవత. అన్నానికి కూడా ఒక స్త్రీ ధర్మాన్ని వాళ్ళు, స్త్రీత్వాన్ని వాళ్ళు లోకులు అన్వయిస్తున్నారు. అన్నము కాదు మన దేవుడు, అన్నం ఇచ్చినవాడు మన దేవుడు. ఆయన అన్నమిచ్చువాడు. అందుచేత చిన్న కుమారుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 17వ వచనంలో అనుకుంటా కదా, ఇక్కడ నేను నా తండ్రి ఇంట అనేక మందికి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. దేవుణ్ణి తండ్రిని కలిగిన వారు, ఏమండి, తండ్రిని కలిగిన వారు, ఆహార సమృద్ధి కలిగిన వారు, కష్టపడకుండా కాదు, కష్టపడకుండా ఎవరు మనల్ని ఆపుతారు? కష్టం మన ఇష్టం, అది మన పర్సనల్ మ్యాటరు.
కష్టం మన ఇష్టం. కష్టపడడం మన రక్తంలో నుండి మనకు వచ్చిన ఒక నైజం. ఎందుకని? రక్తం ఏం చేస్తుంది? రక్తం ఏం చేస్తుందండి? కష్టపడుతుంది మన దేహంలో. ఆ ప్రవాహాన్ని కనుక మనం చూడగలిగితే కళ్ళు తిరుగుతాయి. ఎంత వేగంగా మన నరాలు ప్రవహిస్తుందో, శరవేగంగా ఎప్పుడు నిత్యం ఈ సైకిల్ జరుగుతూ ఉంటుంది మన రక్త నాళాల్లో. ఇది జరుగుతూ ఉంటుంది వేగంగా. గుండె వరకు వెళ్ళడం, గుండె రక్తాన్ని శుద్ధి చేయడం, శుద్ధి చేసిన రక్తాన్ని మళ్ళీ సిరలు ధమనులు ఒక ఈ మనం పైపు లైన్ వేసేటప్పుడు వచ్చే నీళ్లు పంపే నీళ్లు రెండు అంటాం కదా. ఒక పైపు ఏం చేస్తుంది? నీళ్లు లోపలికి పంపుతుంది, ఒక పైపు నీళ్లు కిందకి దింపుతుంది. అలాగే ఈ సిరలు ధమనులు మన దేహంలో రక్తాన్ని తీసుకువెళ్తాయి, రక్తాన్ని తీసుకొస్తాయి. చెడు రక్తాన్ని తీసుకువెళ్ళి మంచి రక్తాన్ని తీసుకుని వస్తాయి. ఇవి నిత్యము పని చేస్తున్నాయి. ఒరేయ్, మీలో నేను పని చేస్తుంటే మీరు బతుకుతున్నారా? మీలో నేను కష్టపడుతుంటే మీరు బతుకుతున్నారు. మీరు కష్టపడకుండా ఉంటే నేను తట్టుకోలేనురా. ఎందుకంటే మీ రక్తం నేను మీ రక్తం. కష్టపడడం మనకు రక్తం నేర్పించింది. కష్టపడడం మన రక్త విద్య. ఇట్స్ ఎన్ ఎడ్యుకేషన్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ బై అవర్ ఓన్ బ్లడ్. ఈ కష్టంలో ప్రభు చెప్తున్నది ఏమిటంటే చిన్న డైవర్షన్ చెప్తున్నాడు. ఏమిటది? అక్షయాహారం కొరకు కష్టం. అంటే మన జీవనానికి మనం కష్టపడేదానికంటే ఎక్కువగా దేవుని కొరకు ఒక మోతాదు ఎక్కువగా కష్టపడాలి. అప్పుడు ఏం జరుగుతుంది? మన క్షయమైన ఆహారం కొరకు పడిన కష్టం దీవించబడుతుంది. చిన్న పని ఉంటే మానేస్తాం, చిన్న పని ఉంటే చెయ్యలేము, చిన్న పని ఉంటే రాలేము. ఒక వంక, ఒక సాకు, ఒక బిల్డప్, ఒక ఇబ్బంది, ఏదో ఒక అంశం అక్షయమైన సంపాదన చేయకుండా మనకు అడ్డు తగులుతుంది. అదేమనుకుంటున్నా మనం? నేను కష్టపడి సంపాదించేస్తాను, బాగా పెరిగి పెద్దవాడిని అయిపోతాను, కూడబెట్టేస్తాను, గోడ కట్టేస్తాను. ఇలాగుంటుందని మానవ ప్రణాళికలు కదా. దేవుని ఆశీర్వాదాలు ఉండాలి అనే ఒక కోణం కూడా ఉంది. దేవుని నమ్మిన వారి విషయాల్లో చెప్తారు. లోకస్తులకి ఆ ఫిలాసఫీ తెలియదు. దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ ఆల్ టుగెదర్. వాళ్ళకి తెలియదు అది. మన చేతుల కష్టార్జితం దీవించబడాలి అంటే మన చేతులు దేవునికి ఇవ్వాలి, మన పాదాలు దేవునికి ఇవ్వాలి. మనం దేవుని కొరకు చెమటోర్చాలి, కష్టపడాలి. దానికి రావడం ఒక శకునంగా భావించకూడదు. పోయిన వారం అంతా కష్టాలే అయినా నాకు, పోయిన వారం అంతా కష్టాలే. ఎందుకు? ఆ ముందు వారం మందిరానికి వెళ్ళా. అబ్బా అంటే ఇదొక శకునమా? శకునం కాదు, అపశకునం కాదు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యత. మనల్ని చేసిన దేవుడు. మన కష్టం కోరుకోవడం న్యాయం, ఎంతైనా న్యాయం. ఆదాయాలు అంచనాలు వేసుకొని దేవాలయాలను మనం దాటిపోతున్నాం. ఆదాయాలు అంచనా వేసుకొని
మన దేవాలయాలను దాటిపోతున్నాం. అందుచేత మనం చాలామంది ఎప్పుడన్నా అప్పుడప్పుడు బుద్ధి కుదిరితే, గుణం కుదిరితే, జబ్బు చేస్తే, డబ్బులు లేకపోతే, నీరసంగా ఉంటే ఈ విశేషణాలన్నీ వాడొచ్చండి. అక్షయమైన ఆహారం కష్టపడి ఈ కిటుకు గనక తెలుసుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నేనే ఏమిటి ఆయన? ఆహారము. అది గ్రహించక నా పంట, నా కొట్లు, నా స్థలము, నా ధాన్యము, నా పంట, నా ప్రాణం అనుకున్నాడు. 12వ అధ్యాయం మార్క్స్ వార్త 19 నుండి మనం చదివితే ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడ్డం. సంపాదిస్తారట్టి వారు. దొంగతనం చేస్తే కూడా సంపాదించవచ్చండి. కోట్ల ఆస్తులు దొంగతనం చేయబడ్డాయి బ్యాంకుల నుండి రుణాలుగా. రుణం తీసుకోవడం అనేది ఇచ్చేవాడికి తెలియదు, అది ఆ తర్వాత అబద్ధం అవుతుందని. బ్యాంకుల్లో ఉన్న బ్యాంకు డబ్బుల కంటే మన డిపాజిట్సే, బ్యాంకులో ఉన్న మన డిపాజిట్స్ కంటే రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళ డబ్బే ఎక్కువ భారతదేశంలో. ఇతర దేశాల్లో ఏ దేశంలో ఇలా ఉండదు, ఒక్క భారతదేశంలో తప్ప. రుణం పొందడం అనేది అతడికి అది ఒక అబద్ధం. ఆ సంగతి బ్యాంకోడికి తెలియదు. ఇటీవల బంగారం కొనడానికి తిరిగాం, కొంచెం జల్లెడ పెట్టాం బంగారం షాపులు. ఏదో చిన్న మొత్తం కొనుక్కున్నా తిరుగుడు మాత్రం ఎక్కువ చేశాం. నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళతో కూడా చెప్పే బంగారు కొట్లతో, ఏమంటే ఏమిటి వ్యాపారం? తరుగు అనే మాట ఒక అబద్ధం, మీరు ఒప్పుకుంటారా అన్న. తరుగు అనేది ఒక పచ్చి అబద్ధం అండి. వేస్టేజ్ అంటారు. వేస్టేజ్ అనేది ఒక పచ్చి అబద్ధం. 3 గ్రాములు వేస్టేజ్, 10 గ్రాములు వేస్టేజ్, 8 గ్రాములు వేస్టేజ్. అంత వెర్రితనంగా వేస్టేజ్ చేస్తారండి బంగారాన్ని. జరుగుద్దా ఇది ఎక్కడన్నా? మనల్ని దోచుకోవడానికి వాళ్ళు పెట్టిన టైటిల్ అది. వేస్ట్ కాదు. మొత్తం బంగారానికి మనం డబ్బు కడతాం, ఆ ముక్క బంగారం ముక్కకి. అందులో వేస్టేజ్ కూడా మనం డబ్బు కడతాం. అది మనం కొన్న బంగారంలో వేస్టేజ్కి దోపిడీ. నేను అన్నా నా షాపు వాళ్ళు సేల్స్ మెన్, సేల్స్ ఉమెన్ కదా, వాళ్ళు ఏం చేయగలరు. అయినా చెప్పాను, వేస్టేజ్ అనేది ఒక పచ్చి అబద్ధం. ప్రజలు దోచుకోబడుతున్నారు. 2 సార్లు డబ్బు కడుతున్నాం మనం. కొన్నదానికి కడుతున్నాం, వేస్టేజ్కి కడుతున్నాం. ఈ బంగారు కొట్లన్నీ వేస్టేజ్ మీదే బతుకుతున్నాయి అని కూడా అన్నా ఒక ఆయనతో నేను షాపులోనే. అంతే సార్ అంటున్నాడు ఆయన. డబ్బులు ఊరికే రావు, ఇదన్నమాట సంగతి. వేస్టేజ్లోంచి వస్తాయి. లోకంలో చాలామందికి తెలిసినా కూడా మనం ఏం చేయలేము. అది అసలు ప్రభుత్వాలకు ఉత్తరం రాస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఈ వేస్టేజ్ గుండం నుండి, ప్రమాదం నుండి పసిడి అభిమానులను మీరు కాపాడండి అని దోచబడుతున్నాడు మానవుడు. వీళ్ళంతా అక్షయమైన ఆహారం కొరకు వెంపర్లాడడం, కష్టపడడం, టెక్నిక్లు కనుక్కోవడం, రకరకాలుగా స్కీములు పెట్టడం. సంపాదన దేవుని వలన నాకు కలిగింది అని భావించినప్పుడు, దేవుని వలన మనం కలిగాము అని చెప్పడం లేదు మనం అని అర్థం. మళ్ళీ చెప్పనా, మీకు కొంచెం అర్థమైనట్టుంది, పూర్తిగా అర్థం కాల. మనకొచ్చే ఆదాయం ఏదైనా దేవుని వలన కలిగింది అని మనం భావించకపోతే మనము దేవుని వలన కలిగించబడ్డామని భావించడం లేదు అని అర్థం.
దేవుడు మన కష్టాన్ని ఎలా దీవిస్తాడు. కష్టము ఎంత అని కాదు, ఇది దేవుని అని ఎంతమంది భావిస్తున్నామనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఆహారము నేనే అంటున్నాడు. రెండో మాట చూడండి, ఆయన అంటున్న మాట నేనే అనే మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా. 6వ అధ్యాయం 32వ వచనం, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. అనుగ్రహించు అనే మాట అండర్లైన్ చేసుకోండి. తర్వాత 33వ వచనం, లోకమునకు జీవమునిచ్చిన దేవుడు అనుగ్రహించు ఆహారము. 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ. అనుగ్రహం ఏమండి, ఒకటి ఆహారం నేనే, ప్రభు చెబుతున్న మాట. రెండవది అనుగ్రహం నేనే. అనుగ్రహం అంటే ఫేవర్. అనుగ్రహం నేనే, అనుగ్రహించే. అభిమానం లేకపోతే మనకేది దేవుడు ఇవ్వలేడు కదా. కొంతమంది తల్లులు పిల్లలకు కొంతమందికి ఎక్కువ పెడతారు. ఎందుకని? ఫేవర్. మా అమ్మకి చిన్నమ్మాయి అంటే భలే ఫేవర్ రా, చిన్నోడు అంటే భలే ఫేవర్ రా. మరి నువ్వు మరి అలా తిరుగుతుంటే ఎందుకు ఫేవర్గా ఉంటారు? నువ్వు బాగుండు. మరి ఫేవర్ అంటే మనం ప్రేమించే వాళ్ళు అని అర్థం. గాడ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్. దేవుడు మనల్ని అభిమానించి అనుగ్రహించాడు. దేవుని అభిమానానుగ్రహం మనం ఈ గ్రహం మీద. We are given out of the favor of God or Jesus. అనుగ్రహం, దేవుని అనుగ్రహాన్ని సంపాదించాలండి. We should get the favor from God. దైవాభిమానులుగా మనం ఉండాలి. దేవుణ్ణి అభిమానించేవారుగా ఉండాలి. ఎప్పుడు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడితే దేవుని అభిమానాన్ని చూరగొంటాం. క్షయమైన ఆహారం పెద్ద మ్యాటర్ కాదు. అప్పుడు మనకు విద్య మ్యాటర్ కాదు, ఉద్యోగం మ్యాటర్ కాదు, ఆదాయం మ్యాటర్ కాదు. అదేదైనా దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ మ్యాటర్ ఇన్ కేస్ ప్రొవైడెడ్ వీ గెట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని అభిమానాన్ని మనం చూరగొంటే పనులు చాలా ఈజీగా అవుతాయి. థింగ్స్ షల్ బి సెటిల్డ్ ఇన్ వెరీ ఈజీ మేనర్. ఈ చిట్కా మనం తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుంది, ఎ వండర్ఫుల్ బుక్. అద్భుతమైన ఎకనమిక్స్ ఇందులో ఉన్నాయి. బైబిల్ టీచర్స్ అస్ ఎకనమిక్స్. ఆహార సంపాదన విధానాన్ని బైబిల్ మనకు బోధిస్తుంది. ప్రియులరా, సింపుల్గా ఆయన కొరకు కష్టపడి చూడు, తర్వాత ఏం జరిగిందో చెప్పు, అంతే. సింపుల్గా తల వంచుకొని ఆయన కొరకు పనిచేస్తే తల ఎత్తుకొని లోకంలో బతుకుతాం మనం. ఆయన కొరకు కష్టపడలేక తలదించుకున్న వారు లోకంలో తల ఎత్తుకోలేరు. అందుచేత ఆయన అనుగ్రహాన్ని మనం సంపాదించాలి. లెట్ us try to get the favor from God. ఫేవర్ అంటే ఇంప్రెషన్ అని కూడా అర్థం. ఇంప్రెషన్.
వాళ్ళ అమ్మకి ఈడంటే భలే ఇష్టం రా అని ఎందుకంటారో తెలుసా అని ఇంకో మాట అంటారు లోకంలో. అదేంటో తెలుసా? చెప్పు విజయరా. లోకంలో ఉన్నట్టే కదా ఇప్పుడు. ఎక్కడో ఉన్నావు నువ్వు. చెప్పండి. వాడంటే భలే ఇష్టం రా, మా అమ్మకి ఈడేం చేశాడు కానీ మొత్తం మీద మా అమ్మకి రామచంద్ర పొడి వేశాడు. పూర్వకాలంలో కోయోళ్ళు చెవులో పోటు, వాయు నొప్పులు అని వచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర రామచంద్ర పొడి అని ఒక పొడి ఉండేది. పిల్లల్ని అదేసి పట్టుకుపోయేవాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు అప్పుడు. అందుచేత రామచంద్ర పొడి అనే మాట వాడకంలోకి వచ్చింది. మా అమ్మకి రామచంద్ర పొడి వేసాడు వీడు, నాకేమి ఇవ్వదో అన్ని చాటుకు పిలిచి తీసుకో 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 అంటు. దేవుడి దగ్గర రామచంద్ర పొడి కుదరదు, ఆయన దగ్గర కష్టపడాలి. కష్టపడాలి. ఏమిటి ఈరోజు మన నినాదం? కష్టాన్ని ఇష్టపడితే మనము ఇష్టాన్ని ఇష్టపడడానికి కష్టపడం. ఏమన్నా ఎడిట్ చేస్తున్నావా? అది గతంలో చెప్పింది. కష్టాన్ని మనం ఇష్టపడితే ఇష్టపడ్డానికి కష్టపడం. ఏమి ఇష్టపడ్డానికి? కష్టపడే అనే ఇష్టానికి కష్టపడం. ఇంత కష్టంగా ఉందండి అంటారా? బైబిల్ బోధిస్తుంది మనకు కష్టజీవులు. చదువు కష్టం, మార్కులు తెచ్చుకోవడం కష్టం, ఉద్యోగం కష్టం, అంట్లు తవ్వడం కష్టం, అన్నం వండడం కష్టం, ఉతకడం, ఆరేయడం, పిండడం, జాడించడం కష్టం. అంతకంటే కష్టం కూడా ఒకటి ఉంది. ఒకటి ఇవ్వాలి, అక్షయమైన ఆహారం కొరకు. అప్పుడు మనం దేవుని అనుగ్రహాన్ని పొందుతాం. we will get the favor from God. అందుచేత ఏమంటున్నానంటే అనుగ్రహము నేనే, ఆహారము నేనే, అనుగ్రహము నేనే. అదే ఆ మాట ఉంది 39లో. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనే, అనుగ్రహము నేనే అంటున్నాడు ఆయన. ఆహారము నేనే, అనుగ్రహము నేనే. మూడో మాట చూడండి. మూడవ మాట లేఖనాల్లో చాలా స్పష్టంగా ఈ మాట కనిపిస్తుంది. ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ సంగతి తెలియజేస్తున్నాడు. ఆయన మనలను మనకు అనుగ్రహం మాత్రమే కాకుండా 44వ వచనం అండి. 44 నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే గాని ఎవడును నా యుద్ధకు రాలేడు. ఇప్పుడు మీరు క్యాచ్ చేసి ఉంటారు. ఆహారము అంటే మిగతాది మీరు చెప్పాలి. ఆహారము, సౌండ్ తక్కువ ఉంది. ఆహారము, అనుగ్రహము, తర్వాత ఏం చెప్పాలి? ఆకర్షణ నేనే. జీసస్ షల్ బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మన ఆకర్షణ ఆయనే, మనల్ని ఆకర్షించేది ఆయనే. ఆయన ఎడల ఎంత ఆకర్షించబడ్డామంటే పాపాన్ని వదులుకున్నాం, పాపానికి పిచ్చి పట్టించాం. పాపం మనల్ని ఏమి చేయలేకపోతుంది. అయ్యో పాపం అనాలి. పాపాన్ని మనం ఎందుకు విడిచిపెట్టాం? పాపాన్ని అంతగా ఆకర్షించబడ్డాం. అదేం తేడా లేదండి, అదే ఇది ఇదేనండి మాకు అంటారా? అయితే ఆహారం, అనుగ్రహం కూడా నీకు ఆయన కాదని అర్థం. ఆయన మన ఆకర్షణ. జీసస్ ఈజ్ అవర్ అట్రాక్షన్.
ఆయన వైపు ఆకర్షించబడ్డాం, ఆయనకు ఆకర్షితులమయ్యాం. పరమగీతాల గ్రంథంలో చూడండి, ఈ మాట మనం గమనిస్తాం. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయంలోనే ఈ యెరూషలేము కుమార్తెలు ఇలాగూ చెప్తున్నారు. 4వ వచనంలో, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. అట్రాక్ట్ మీ లార్డ్ అంటే గాడ్ ఈజ్ మై అట్రాక్షన్. మన ఆకర్షణ రక్షకుడు, మన చెక్కు చెదరని ఆకర్షణ. An attraction which is kept intact is Jesus Christ. చెక్కు చెదరని మన ఆకర్షణ యేసుక్రీస్తు. ఆయన గాయాలు, ఆయన దెబ్బలు, ఆయన స్వరూపలేమి, ఆయన ఛిద్రత. ఛిద్రత అంటే ఛిద్రం చేయబడ్డాడు. మనకు ఆకర్షణ. ప్రభువా, నా కొరకు కదా ఇలా అయ్యారు మీరు, నా కొరకు కదా ఇలా అయ్యారు మీరు. అంత ఆకర్షణ. ఇటీవల న్యూస్లో మనం విన్నాం, పేపర్లో కూడా చదివి ఉంటారు మీరు. 2 పిల్లలు ఈతకని చెరువుకు వెళ్ళారు. 2 ఆడపిల్లలే. దిగిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. పాపం వాళ్ళకి ఈత రాదు. వాళ్ళ అమ్మకి చెప్పారు. అసలు ఎంత బుద్ధిహీనంటే, దిగి తెస్తారా లేదా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తారా? ఆమె ఏం చేస్తుంది పాపం? తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆమెకి ఈత వచ్చా రాదా, లోతెంత, ఆమె అసలు రావడం దూకింది. 3 చనిపోయారండి. నా పిల్లల్ని నేను కాపాడుకోగలనా, నాకు ఆ శక్తి ఉందా లేదా అని కాదు, వాళ్ళు నా పిల్లలు. వాళ్ళు చస్తే నేను చస్తా, సావకపోతే తెచ్చుకుంటా. ఒకవేళ వాళ్ళు బతికి పిల్లలు బయటకు వస్తే వాళ్ళ అమ్మను ఎంతగా ముద్దు పెట్టుకుంటారండి. ఒళ్ళంతా ముద్దులు పెట్టేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు చివరికి, ఏమిటయ్యా ఇలా మీ అమ్మను ఊపిరాడకుండా ముద్దులు పెడుతున్నారు పిల్లలు అంటే, మా అమ్మ మాకు ఆకర్షణ, మమ్మల్ని బతికించింది ఆమెనండి. దూకి, ఆమెకి ఈత రాదు కానీ మనం బతికించింది అని చెప్పరు. యేసుక్రీస్తు మన కొరకు దూకాడు, మరణించి తిరిగి లేచాడు. మనల్ని మరణము నుండి తప్పించాడు. ఇప్పుడు ఆయన మనకి ఏమవ్వాలండి? మన ఆకర్షణ కావాలి. జీసస్ షుడ్ బి అవర్ అట్రాక్షన్. అంతకంటే మరొక ఆకర్షణ మనకు ఉండకూడదు. అంతకంటే మరొక ఆకర్షణ. పోయిన వారం రాలేదే, చిన్నపిల్ల దగ్గరికి వెళ్ళారంటండి. అంతకుముందు వారం కూడా రాలేదు, పెద్ద పిల్ల దగ్గరికి వెళ్ళారంటండి. ఈ వారం కూడా రాలేదుగా, కొడుకు దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళొద్దని కాదు, ఇది చూసుకుని వెళ్ళాలి. దేవుని ఆరాధించి వెళ్ళాలి. వెళితే ఆరాధించడానికి రావాలి తప్పకుండా అక్కడి నుంచి. ఇథియోపియా నుండి యెరూషలేముకు ఆరాధించుటకు ప్రయాణం చేశాడు. మనకు బళ్ళున్నాయి, వాహనాలున్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆయన మనకు ఆకర్షణగా లేకపోతే మనము ఆయన ఫేవర్ సంపాదించడం. యు కెనాట్ గెట్ ద ఫేవర్ ఆఫ్ జీసస్. అందుచేత గమనించండి, 3 మాటలు చెప్పాను. నేనే అనే దానిలో మనం 3 నేర్చుకున్నాం. ఒకటేమిటి? ఆహారము నేనే, అనుగ్రహము నేనే, ఆకర్షణ నేనే. అందుచేత ఆయన నేనే అన్న మాట ఎంత న్యాయం,
ఎంత ఖాయం. అందుచేత నేనే అంటున్న ఆయన, ప్రభువా మీ దగ్గరకు వచ్చింది నేనే నాయన, నన్ను కనికరించండి, నన్ను దర్శించండి. మిమ్మల్ని మించి నాకు ఏ ఆకర్షణ లేదు. నేను ఒక డాక్యుమెంటేషన్ లాగా చెప్తున్నాను మీతో. అది ఎంత ఒత్తిడైనా, మిమ్మల్ని మించిన ఫేవర్ లేదు నాకు. ఐ కెనాట్ ఫేవర్ ఎనీబడి మోర్ దాన్ యూ. మిమ్మల్ని మించిన ఆహారం లేదయ్యా నాకు. ఎందుకంటే మీరే నా అన్నదాత. ఉందా? అన్ని మించిన ఆహారం ఏమిటండి? ఎస్ఐ గారు, విజయరాజు ఏమంటాడు? ఖలీల్ భాయ్ అంటాడు. ఈ ఖలీల్ భాయ్లు కూడా పనికిరారండి భూమి మీద. ప్రభు అంత ఆహారం, అంత రుచి. అందుచేతనే భక్తుడు రాశాడు, ఆయన మీద రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. అందుచేత ఆయన అక్షయ ఆహారదాత, క్షయమైన ఆహారదాత కూడా. కష్టపడితే కష్టాన్ని ఇష్టపడడానికి కష్టపడం. ఈ మాటలు అనుకుంటూ వెళ్ళిపోండి ఏళ్ళకి మీరు. కష్టాన్ని ఇష్టపడితే కష్టాన్ని ఇష్టపడడానికి మనం కష్టపడం. కారణం ఏమిటి? ఆయన మన ఆహారం. ఆహారము నేనే, అనుగ్రహం నేనే, ఆకర్షణ నేనే. ఆయన వైపు ఆకర్షితులమై ఆ రాజ్యానికి చేరే వరకు ఈ ప్రమాణాన్ని, ఈ మీటర్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. ఉన్నతమైన భవిష్యత్తు ప్రభు మనందరికీ అనుగ్రహించుగా.